Hello guys, welcome to the review of the movie Zebra acted by Satyadev garu. So ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఫర్దర్ వీడియోస్ని మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా జీబ్రా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చెప్పాలంటే ఎక్సలెంట్గానే ఉందని చెప్పవచ్చు. సో ఇలాంటి మూవీస్ చూసి రీసెంట్గా ఎక్కువ రోజులు అయిందని చెప్పవచ్చు. సో మొన్న వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే మైండ్ రిఫ్రెషింగ్ మూవీ అని కూడా చెప్పవచ్చు ఇది ఒకటి. సో మన రీసెంట్గా ఫెస్టివల్స్ డే రోజు వచ్చిన మూవీస్ చూసాం, మొన్న రిలీజ్ అయిన మూవీస్ చూసాం. సో మనకి ఇలాంటి మూవీకి అయితే మనం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న ఫీలింగ్ అప్పుడు కలిగింది. ఇంకా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే ఈ జీబ్రా మూవీతో మనకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందని చెప్పవచ్చు ఫైనల్గా. సో అది వచ్చిన పరిస్థితి. మూవీ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు, దాంట్లో నో డౌట్. సో ఇప్పుడు ఎదుగుతున్నాను, ఎందుకంటే అలాంటి నెగిటివ్స్ ఏం లేదు మూవీస్లో, అన్నీ పాజిటివ్సే ఉన్నాయి. సాంగ్స్ విషయంలో, బీజిఎమ్స్లో, అన్నిట్లో, స్క్రీన్ ప్లేలో కూడా అంతే, అన్నిట్లో పర్ఫెక్ట్గానే ఉంది ఫిలిం. సో ఎక్కడ కూడా నెగిటివ్స్ అయితే ఎక్కడ లేదని చెప్పవచ్చు. అంతే, స్టార్టింగ్ నుంచి అంతే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బోత్ చెప్తుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు చూసుకుంటే ఇక్కడ ఏమి నెగిటివ్స్ లేదు ఆడ. సో మనకి లాట్ ఆఫ్ ట్విస్ట్స్ దొరుకుతాయి మనకి, మెయిన్లీ చెప్పాలంటే అక్కడ. సో ఏది మనం అనుకున్నట్టు జరగదు ఇక్కడ, ప్రిడిక్షన్లో అట్లాంటి ఏం లేదు ఇక్కడ. మనకి ట్విస్ట్లే ఉంటాయి ఇక్కడ. క్లైమాక్స్లో కూడా అంతే, ఇంకో ట్విస్ట్ వస్తుంది, అదో పెద్ద ట్విస్ట్ అని చెప్పలేము కానీ, సో అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని కూడా చెప్పవచ్చు మనం క్లైమాక్స్లో. సో అది చెప్పాల్సిన విషయం. అంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే అక్కడ కంపారిజన్ లేకుండా చెప్పేయచ్చు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బోత్ మనకి ఇంట్రెస్టింగ్గా సాగాయని చెప్పచ్చు. సో ఇక్కడ దానికి తగ్గిన జోనర్తో ఫిలిం అయితే సాగిందని చెప్పచ్చు. మనకు ప్రీవియస్గా వచ్చిన ఫిలిమ్స్ దాన్ని జోనర్ వేరే. సో అదొక థ్రిల్లింగ్ మూవీ కావచ్చు, అడ్వెంచర్ మూవీ కావచ్చు, కామెడీ టైప్ మూవీ కావచ్చు, యాక్షన్ మూవీ కావచ్చు. సో ఏదైతే అది ఇదొక డిఫరెంట్ మూవీ కాబట్టి ఇది కూడా మనకి థ్రిల్లింగ్ సస్పెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మన లక్కీ భాస్కర్ ఫిలిం చూసాం, సేమ్ అది బ్యాంక్కి సంబంధించిన విషయమే. ఇది కూడా సేమ్ అక్కడ బ్యాంక్కి సంబంధించిన విషయమే ఉంటుంది. సో అది ఏది అనేది నేనైతే ఇప్పుడు చెప్పలేను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదొచ్చిన పరిస్థితి అయితే. సో ఇక డైరెక్టర్ గారికి అయితే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలని చెప్పొచ్చు, ఎందుకంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి బ్యాంక్ గురించి. సో అది మన కళ్ళకి అతికించినట్టు చూపించారు దీంట్లో. సో విత్ ప్యూర్ నాలెడ్జ్ ఈ ఫిలిం అయితే తీయడం అయితే జరిగింది. ఈవెన్ స్క్రీన్ ప్లే కూడా కావచ్చు, ఎడిట్ చేసిన విధానం కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఆ సాంగ్స్ చెప్పాలంటే కూడా చెప్పొచ్చు, సిచ్యువేషన్కి తగ్గిన సాంగ్సే పెట్టారని చెప్పొచ్చు. ఏ సిచ్యువేషన్లో ఏ సాంగ్ కావాలని పర్ఫెక్ట్గా దీంట్లో అయితే, ఈ ఫిలింలో అయితే మ్యాచ్ చేసి పెట్టారని చెప్పొచ్చు. సో టూ మచ్ గుడ్ క్రెడిట్ ఇవ్వాలి మనం ఎవరికి, డైరెక్టర్ గారికి. సేమ్ వే అక్కడ సత్యదేవ్ గారు కూడా, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ మనం చూసాం, బ్లఫ్ మాస్టర్ చూసాం. అఫ్కోర్స్ ఫిలిం అంతా ఇట్ కూడా కాలేదు అక్కడ మనం థియేటర్స్లో చూస్తే. ఆఫ్టర్ దట్ దీంట్లో మనకి యూట్యూబ్లో అవుట్లో అయితే మనకైతే వ్యూస్ అయితే వచ్చాయి దానికైతే. సో ఓకే, అది ఫిలిం రిలీజ్ అయితే అంత మాత్రం టూ మచ్గా ఏవి కాలేదు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చూడడం, సో ఇవన్నీ జరిగింది ఆ ఫిలిం. ఇక దాని తర్వాత సత్యదేవ్ గారికి మెయిన్ కంబ్యాక్ అండ్ కెరియర్కి గుర్తుపెట్టుకునేలా సినిమా ఇది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు రాసి పెట్టుకోవాల్సింది. ఎందుకంటే జీబ్రా అనే మూవీ వాళ్ళ కెరియర్లో ఇప్పుడైతే పెద్ద హిట్ అయితే ఇచ్చేసిందని చెప్పవచ్చు ఆల్రెడీ, ఎందుకంటే ఫిలిం ఆ టైప్లో ఉందని చెప్పవచ్చు. సో ఇంక దానికి మెజారిటీ ఆఫ్ యాక్టర్స్ కూడా తోడు ఉన్నారు దానికి. చెప్పాలంటే ధనంజయ్ గారు కన్నడ యాక్టరే, మనకి చెప్పాలంటే ఈ ఫిలింలో టూ మచ్ గుడ్గా చేశారని చెప్పొచ్చు. మనం విలన్ అని చెప్పలేము కానీ విలన్నే కానీ హీరో రేంజ్ కన్నా ఎక్కువ స్కోప్ ఉంది ఫిలింలో ధనంజయ్ గారికి. మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసే విధానం, లైక్ హీరోకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ లాగానే ఒక విలన్కి ఫ్లాష్ బ్యాక్ పెడితే ఎలా ఉంటుంది. సో ఆ థాట్ కూడా మనకి అప్రిషియేట్ చేయాలి డైరెక్టర్ గారికి. దాన్ని చూపించిన విధానం కూడా మనకి చాలా బాగా అనిస్తుంది. ఇంకా దాని తర్వాత పెద్ద విలన్ అంటే ఈ పెద్దగా నరకేటాలు కాదు కానీ దీంట్లో ప్రాపర్ విలనిజం చూపించారనమాట విలన్కి. అఫ్కోర్స్ అంత కొట్టడాలు గిట్టడాలు ఏమి ఉండవు కానీ ఆ చూపించిన విధానం
పర్ఫెక్ట్గా నచ్చిందని చెప్పొచ్చు మనకి. సో అదొకటి చెప్పుకుంటే పాజిటివ్స్గా. ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా పాజిటివ్ ఉందంటే అక్కడ సత్య గారు కామెడీ బ్రహ్మాండంగా కామెడీ ఉంటుందని కూడా చెప్పలేను నేను. సో వాళ్ళు వస్తే మనకి ఫేస్లో అయితే నవ్వు ఉంటుంది, అది మాత్రం గ్యారంటీగా రాసి పెట్టుకోవాల్సిందే. సో ఈ ఫిల్మ్లో కూడా వాళ్ళు ఎప్పుడు కనపడితే అప్పుడు స్క్రీన్ మీద చిరునవ్వు అయితే ఇచ్చారు ప్రేక్షకులకి. సో అప్రిషియేషన్ గివన్ మన దగ్గర నుంచి సత్య గారికి. సో ఇంకా చెప్పుకుంటే సత్యరాజ్ గారు కూడా ఉన్నారు ఈ ఫిలింలో. వాళ్ళ యాక్టింగ్ కూడా టూ మచ్గా బాగానే ఉందని చెప్పొచ్చు. చెప్పుకుంటే చూడండి ఎంత సత్య గారైనా వస్తారు ఫిలింలో. అందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. మెయిన్లీ డాలే ధనంజయ్ గారు ఈ ఫిలింకి ఇంకొక పాజిటివ్ యాడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అదొకటి వచ్చిన మెయిన్ పాజిటివ్ ఈ ఫిలింకి ఏమన్నా ఉంటే. అఫ్కోర్స్ ఇంకా స్క్రీన్ ప్లే గురించి అయితే చెప్పేశాం. డైరెక్టర్ గారికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. సో వాళ్ళు ఎట్లా అనుకున్నారో ప్రాపర్గా అట్లనే తీయడం అయితే జరిగింది ఫిలింని. ఏం మాత్రం నెగిటివ్ లేకుండా అటు ఇటు లేకుండా తీయడం అయితే జరిగింది ఫిలింని. సో అదొకటి మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు మనం. సో ఇంకా సాంగ్స్ హీరోయిన్ గారి విషయానికి వస్తేటైతే ఓకే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఏమీ అడ్డతడ్డి లేదు ఈ ఫిలింకి, అట్లాంటి నెగిటివ్స్ ఏం లేదు ఈ ఫిలింకి, అన్ని పాజిటివ్సే ఉన్నాయి. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రాపర్గా చూడొచ్చు మనం అయితే ఫిలింని, అదైతే చెప్పగలం. సో ఇంకా ఈ ఫిలింకి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ 10 ఇవ్వచ్చు, దీనికి 5కి 10 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రాపర్ స్టోరీ అబ్బాయి ఇది మాత్రం మనకి ఎక్కడ బోర్ కొట్టించదు. సో దీనికి సగం ఇట్లా రివ్యూస్ ఇచ్చడం ఏమి లేదు, దీనికి రేటింగ్స్ చెప్తున్నా. మనం ఎంత ఇస్తే అంత అవుట్ ఆఫ్ అవుట్ కూడా ఇచ్చేయచ్చు. సో అది చెప్పడం అయితే జరుగుతుంది దీనికి రివ్యూకి, రేటింగ్స్కి చెప్పాలంటే. సో ఇంకా అది వచ్చిన పరిస్థితి గాయస్. సో ఇది ఫిలిం. సో నెగిటివ్స్ ఏం లేదు, ఆరాంగా చూసేయచ్చు. ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ మీరు ఫీల్ అవుతారు, బ్యాంక్ గురించి కూడా తెలుసుకుంటారు. సో ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడం అయితే కూడా జరిగింది దీంట్లో అయితే మాత్రం. సో ఇంకా అది వచ్చిన పరిస్థితి. సో దట్స్ ఇట్ గాయస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ జీబ్రా. సో ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి, మీరైతే దానికైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.